కానీ జిల్లాలు కానీ వీటిని తగ్గించడం అనను, పెంచడం అనను, వీటిని రేషనలైజ్ చేయడం అంటే వీటిని ఏ రకంగా చేయాలా, జిల్లాల మండలంలో ఎంత జనాభా ఉండాలి, రెవెన్యూ డివిజన్లో ఎంత జనాభా ఉండాలి, జిల్లాలో ఎంత జనాభా ఉండాలి అనేది ఒక ప్రాతిపదిక చేసుకోవాలి. ఒక దగ్గర 3 లక్షలు ఉండి ఒక దగ్గర 1 కోటి ఉండరనుకో, దీన్ని ఏ రకంగా మనము పరిపాలన చేయగలుగుతాం? ఇట్లాంటి సమస్యలు మా దృష్టికి వచ్చినాయి. తొందరలోనే దీనికి సంబంధించి రేపు బడ్జెట్ సమావేశాలలో పూర్తి స్థాయిలో చర్చ చేస్తాము. చేసి ఒక రిటైర్డ్ హైకోర్టు ఆర్ సుప్రీంకోర్టు జడ్జి నేతృత్వంలో ఒక కమిషన్ అపాయింట్ చేస్తాం. ఒక 6 నెలల్లో అన్ని ప్రాంతాలు పర్యటన చేసి ప్రజల డిమాండ్స్ తీసుకొని ఫస్ట్ మండలాలు రేషనలైజ్ కావాలి. ఇవాళ ఒక మండలం 1,50,000 జనాభా ఉంటే ఒక మండలం 4,000, 3-4 గ్రామాలు కలిసి కూడా మండలం చేసిపోయారు గతంలో. ఓ లీడర్ నచ్చితే ఆ లీడర్ ఊరినే దాని చుట్టూతో 2 ఎంపీటీసీలు కలిపి 3 కలిపి ఒక మండలం చేసి, నేను అంతకుముందు ఎంపీగా ఉంటే మల్కాజ్గిరి పార్లమెంట్లో జిల్లా పరిషత్ మీటింగ్కి పోయి కూర్చున్నాం. అందరు కూర్చొని కింద చూస్తే ఎవరు లేరు. నేను సీఈఓని అడిగిన, మీటింగ్ స్టార్ట్ చేయాలి కదా, జడ్పీ జిల్లా పరిషత్ వీళ్ళంతా ఎక్కడ ఉన్నారని. వచ్చింది కదా సార్, అందరు వచ్చి స్టార్ట్. అందరు ఏడు ఉన్నారా అంటే ఒక ఆయన చైర్మన్, ఇంకొక ఆయన వైస్ చైర్మన్, ఇంకొక ఆయన ప్రతిపక్ష నాయకుడు, అందరు ఇక్కడనే ఉండరు. 5 మంది కలిపి జిల్లా పరిషత్. 5లో ఒక ఆయన నేను వస్తలేనని చెప్పి మిగతా 4 వచ్చి నా పక్కల్ని ఇటు కూర్చురు. కింద ముందర ఎవరు లేరు, ఎవరి దిక్కు చూసి మాట్లాడాలి. అది కూడా ఒక జిల్లా పరిషత్ కింద చేసిర్రు. సో ఇట్లాంటి తప్పుల వల్ల పరిపాలన ఒక నమ్మకం లేని పరిస్థితులు వచ్చినాయి. అందుకే ఈ మధ్యలో డిమాండ్ చేసే వాళ్ళందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, మిత్రులు కొంతమంది అది అట్లా చేసిర్రు, ఇది ఇట్లా చేసిర్రు అయ్యా. కాబట్టి దయచేసి ఎలాంటి వివాదాలకు అధికారుల మీద ఒత్తిడి తెచ్చే కార్యక్రమాలు పాల్పడకండి. రేపు పొద్దుగాల మండలాలు, రెవెన్యూ డివిజన్లు, జిల్లాలు పునర్వ్యవస్థీకరించడానికి ఒక జ్యుడిషియల్ కమిషన్ లాగా వేసి అందులో నిపుణులందరినీ పెట్టి అన్ని ప్రాంతాలు పర్యటన చేసి అందరి ప్రజల అభిప్రాయం తీసుకొని మండలాలలో 10% ± జనాభా ఒకే రకంగా ఉండేటట్టు, రెవెన్యూ డివిజన్లలో కూడా సమానమైన మండలాలు ఉండే విధంగా, జిల్లాలలో కూడా పాపులేషన్ 10% ± పెట్టుకొని ఒక ట్రాన్స్పరెంట్ గవర్నెన్స్ అందించడానికి ఒక పూర్తి స్థాయిలో కార్యాచరణ తీసుకొని దానికి సంబంధించి కూడా ఎవరికి తెలియకుండా సీక్రెట్గా మనం ఇంట్లో కూర్చొని చేసేది లేదు. పూర్తి స్థాయిలో అసెంబ్లీలో డిబేట్ చేసి అందరు సూచనలు తీసుకున్నాకనే గైడ్ లైన్స్ ప్రిపేర్ చేసి అపాయింట్ చేస్తాము. ఎవరు ఎలాంటి అపోహలు, కొత్త ఏదో జరిగిపోతుందని, జిల్లాల పేర్లు తీస్తురని, పెడుతుండ్రని, పెట్టమని, తీయండి అని ఇవన్నీ వదిలేయండి. రేపు బడ్జెట్ సమావేశంలో వీటన్నిటి మీద కూలంకషంగా అన్ని రాజకీయ పార్టీలు చర్చించి విధి విధానాలు ఖరారు చేసి ఏ రకమైన నిర్ణయాలు తీసుకోవాలని అప్పుడు తీసుకుంటాం. ఇప్పటికీ మీకు స్టేట్లో కట్టుకోవడానికి ఆఫీస్ స్థలం ఇస్తాం. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే కొత్త జిల్లాలు వచ్చినప్పుడు ఆ జిల్లాల ప్రాతిపదికన ఏది జిల్లా హెడ్ క్వార్టర్ అవుతుందో అప్పుడు స్థలం ఇస్తాం. ఇప్పుడు స్టేట్లో మీరు ఏదైనా స్థలము మీరు ఆఫీసు కార్యాలయం కట్టుకోవడానికి వచ్చిందా, ఒకవేళ వచ్చింది అంటున్నాడు, అదేదో చూసి ఫస్ట్ హెడ్ క్వార్టర్స్లో కట్టుకోండి.